ఏపీలో రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వడివడిగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు జరిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డితో సిపిఎం సిపిఐ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో సిపిఎం నుంచి ఎంఏ గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొనగా సిపిఐ నుంచి రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆకినేని వనజ, జల్లి విల్సన్ హాజరయ్యారు. ఇక చివరికి చర్చలైతే సఫలమయ్యాయి. దీంతో ఏపీలో కొత్త కూటమికి నేడు అంకురార్పణ జరిగినట్లయింది. మొత్తంగా ఏపీలో రాజకీయాలైతే మరింత జోరందుకున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వడివడిగా అయితే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమైనట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మధ్య పొత్తు పొడిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో షర్మిల ఏపీసీసీ అధ్యక్షులుగా రావడంతో కూడా వైసీపీ నుంచి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి ఉమ్మడిగా ముందుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఇటు సిపిఐ, సిపిఎం నాయకులతో సమావేశమైన షర్మిల పొత్తునైతే ప్రకటించడం జరిగింది. ఏపీలో 2024 ఎన్నికలకు సంబంధించి సిపిఐ, సిపిఎం వామపక్షాలతో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అయితే 24 ఎన్నికలు ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో కావాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడికెక్కడ నిలిచిపోవడం, ఇటు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అనేక అంశాలు కేంద్రం నుంచి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విభజన హామీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయడంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వైఫల్యం చెందారు. అదేవిధంగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పన్నారు. పోలవరం పూర్తి చేయడంలోనూ విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చడం కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి టీడీపీ, జనసేన, వైసీపీకి ఎవరికి ఓటేసినా అది బీజేపీకి ఓటేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆవిడ ప్రజలని అభ్యర్థిస్తున్న నేపథ్యంలోనే పొత్తులతో వెళ్తాము, రాష్ట్రానికి మేలు జరిగేటువంటి పార్టీలు ఏవైతే కలిసి పనిచేసేందుకు ముందుకెళ్తున్నాం అంటూ కూడా ఈ పొత్తుల అంశాన్ని ప్రకటించడం కూడా జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే వాళ్ళ వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు అయితే జరిపింది. ఈ సఫలమైనట్లుగా తెలుస్తోంది. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డితో సిపిఎం, సిపిఐ నేతలైతే సమావేశమయ్యారు. మొత్తంగా ఈ భేటీలో సిపిఐ నుంచి ఎంఏ గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొనగా సిపిఐ నుంచి అయితే రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆకినేని వనజ, జల్లి విల్సన్ హాజరైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ చివరికి చర్చలైతే సఫలమయ్యాయి. దీంతో ఏపీలో కొత్త కూటమికి నేడు అంకురార్పణ జరిగినట్లయింది.